తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. అందుబాటులో ఉన్నాయి, సరసమైన ధరల్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఎరువులు బ్లాక్ మార్కెట్లో దొరకలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల బతుకులు ఆగమాగం అయిపోయినాయి. అసలు వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. కానీ మీదికి మళ్ళీ కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, హరీష్ రావు గారు రైతు వ్యతిరేకి, కేటీఆర్ గారు రైతు వ్యతిరేకి, టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రతిసారి విప్పులుగా ఉన్న వాళ్ళందరూ కూడా విమర్శలకు తప్పించి అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ నియోజకవర్గాల్లో ఒక్కసారి రైతు దగ్గర పోయి మీరు మాట్లాడండి. పంట పండించిన రైతు దగ్గరకు పోయి మీరు ఒక్కసారి పలకరిస్తే వాళ్ళ వేదన, వాళ్ళ బాధ ఏందో మీకు అర్థమవుతుంది. వాళ్ళు పంట పెట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పెట్టుబడి లేక ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, పెట్టుబడి పెట్టిన తర్వాత మందులు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, మందులు దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారు, దొరికిన మందులు పనిచేయకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు, పంట పండిన తర్వాత పంట అమ్ముకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది. అవన్నీ వదిలిపెట్టి గ్రౌండ్లో కూర్చొని మాట్లాడకుండా ఎల్పీలో కూర్చొని మీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టుల్ని చదువుకుంటూ కూర్చొని మాట్లాడితే వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరందరూ కూడా ఒకసారి మీరు రాసే స్క్రిప్టుల్ని మీరు రోజుకొకరు మీరు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులు తిడుతున్నారు కదా, రోజు అదే మాటలు కదా, రోజు అదే స్క్రిప్టు. నిన్న మాట్లాడిన మాటలే ఈరోజు మాట్లాడతారు, ఈరోజు మాట్లాడితే రేపు మాట్లాడతారు. కొంచెం ఇంకేదన్నా ఉండాలి కదా. సారు చెప్తాడు చూడేదో సరుకు లేదు, సార్ ప్రతిసారి చెప్తుంటాడు సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, ఏదో మాట్లాడుతుంటారని చెప్పి. కాంగ్రెస్ నాయకులు నిజంగా దాన్ని చెప్పినట్లే వాళ్ళు చేస్తారు. నిన్న ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఇప్పుడు అదే స్క్రిప్ట్ చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి పేపర్ పుల్ లెక్క అయిపోయింది. మొత్తానికి వాళ్ళని చూసి ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు అసలు ఏదో టీవీలో కనపడాలి, అధికార పార్టీ కనుక మాట్లాడాలి అని చెప్పి మైకులు పట్టుకొని మైకాసులు అవతారం పెట్టుకు తప్పించి నిజంగా ప్రజల పక్షం వహించిన నాయకులుగా కాంగ్రెస్ పార్టీ లేదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీ, ఒక ప్రతిపక్షంగా బాధ్యత కలిగిన పార్టీగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రోజు ప్రజాశక్తిలో ఉంటున్నారు. మీరెవడు ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించడానికి? ప్రజల తరపున మాట్లాడే ఒక పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.